హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో నైట్ అయితే 11ంటికి మనం ఆగ్రా నుండి అయితే బయలుదేరాము. తెల్లారి అంటే నైట్ 3 వరకు అయితే నేను నడిపిన 3:20 వరకు ఝాన్సీ అయితే దాటేసి మామకైతే బండి ఇచ్చిన అనమాట. తెల్లారి 6:30 వరకు మనకు లలిత్పూర్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. లలిత్పూర్ బంకులో అంటే అక్కడ భారత్ బంక్ అయితే ఉంటుంది అనమాట, కంపెనీ బంక్. సో అక్కడ డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాం. ఒక 26,500 రూపాయలు అయితే పట్టింది మనకు ఫుల్ ట్యాంక్. సో ఆ ఫుల్ ట్యాంక్ తోటి మనం హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడ డీజిల్ ఫుల్ చేసేసుకొని మళ్ళీ నేను అయితే పడుకున్నా, డబ్బులు ఇచ్చేసి. తెల్లారిసరికి సాగర్ అయితే దాటేసాము. మనకు లలిత్పూర్ ఆర్టీఓ తగిలిండు, సాగర్ ఆర్టీఓ తగిలిండు ఈసారి. సో 500 1000 రూపాయలు. నైట్ వచ్చేసి ధోల్పూర్ ఆర్టీఓ 1000 రూపాయలు ప్లస్ మొరేనా బార్డరు 400 రూపాయలు అయితే ఇచ్చిన. ఇక రెండు తర్వాత మొత్తం ఇప్పటివరకు అయితే 4 ఆర్టీఓలు అయితే తగిలినాయి. అండ్ ఇంకొంచెం ముందైతే మనకు కవాసా బార్డర్ ఉంది, అండ్ మన్సరు, లక్కడికోట అయితే లక్కడికోట, లేకపోతే ఆదిలాబాద్ నుండి పోతేనో అటు సైడ్ పందర్కువాడ టో ఆర్టీఓ అయితే ఉంటుంది అనమాట బార్డరు. సో నైట్ 11ంటికి బయలుదేరి తెల్లారి 10 వరకు అయితే సాగర్కి అయితే వచ్చేసినాం. టైర్కి అయితే బోల్ట్ గుచ్చుకున్నది. ఇక మా చూసిండే దిగి చూసి నన్ను అయితే లేపిండు అనమాట, ఇట్లా బోల్ట్ దిగిందని చెప్పేసి. సో ఆ బోల్ట్ కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇంత పెద్ద బోల్ట్ అయితే మనకైతే దిగడం అయితే జరిగింది. సో దీన్ని ఇప్పుడు మొత్తం టైర్ ప్యాచ్ వర్క్ అయితే చేసుకోవాలి. ప్యాచ్ వర్క్ చేసుకోకపోతే మళ్ళీ టైర్ ఎయిర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్యాచ్ వర్క్ చేసేసుకొని ట్యూబ్ పంచర్ అయితే చేసేసుకొని బయలుదేరుతాం ఇక్కడ నుండి. మనకైతే పార్టీ ఏం చెప్పాడంటే, మన బండి వచ్చేసి లోడు శుక్రవారం నైట్ 11ంటికి అక్కడ నుండి లోడ్ అయ్యి వదిలిపెట్టిండు అనమాట బండి. ఆదివారం తెల్లారేసరికి హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి అయితే అన్నాడు. ఆగ్రా నుండి హైదరాబాద్కు అంటే 36 అవర్స్ కూడా ఇవ్వలేదు టైము. సో ప్రస్తుతానికైతే మనం సాగర్ అయితే దాటేసి అయితే వచ్చేస్తూ ఉన్నాము. సో ఎప్పటివరకు వెళ్తాం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే చూద్దాం. అండ్ ఈరోజు ఏమేమి జరుగుతున్నాయి విషయాలు అవి కూడా ఈ వీడియోలో మొత్తం అయితే మీకైతే చూపిస్తా. అండ్ ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ 1 lakh కూడా మనం దగ్గరలో అయితే ఉన్నాము. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే ఉంటారు కదా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకెందుకు కలిసే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. 2 రోజులు నిద్ర లేక అసలు నాకైతే ఘోరంగా నిద్ర వచ్చేసి రాత్రి 3ంటికి అయితే మావకు బండి ఇచ్చి అయితే పడుకున్నా. సో పడుకున్నాక సాగర్ వరకు అయితే వచ్చిండు. సాగర్ బైపాస్ దాటినాక ఆ బోల్ట్ ఎక్కడ గుచ్చుకుందో తెలియదులే కానీ మన బెడ్ బోల్ట్ ఉన్నట్టుంది, అది చాలా పెద్దగానే అయితే ఉంది. సో ఆ బోల్ట్ అయితే గుచ్చేసుకుంది. అండ్ కిందికి అయితే దిగేసి టైర్ అయితే మొత్తం ఇప్పించేసినాము. అండ్ తాళ్ళు అయితే చూసుకోండి లూజ్ అయిపోయినాయి. కాకపోతే ఈ ఆలుగడ్డలలో ఈ తాడు లాక్కోకున్నా పర్లేదు, ఎందుకంటే మొత్తం తట్టు బస్తాలు కాబట్టి మనకు రన్నింగ్లో ఎత్తేస్తూ ఉంటాం కదా, ఆ కుదుపులకు బస్తాలు మొత్తం లోపలికి అణిగిపోయి ఒకదాన్ని ఒకటి పట్టుకొని ఉన్నట్టయితే ఉంటుంది అన్నమాట. సో తాడు మీరు ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే మొత్తం ఆడికిడికి లూజ్ అయ్యే ఉంటుంది. సో ఈ విధంగానైతే మన బండి సాగర్ టోల్ గేట్ వరకు అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ నర్సింగ్పూర్, లఖండాను ఆ విధంగానైతే వెళ్ళిపోతాము. సో టైర్ చూసుకున్నట్లయితే నాకైతే చాలా బాధ అయిందనమాట, ఎందుకంటే సీల్ టైర్ అది, ఎక్కువ కిలోమీటర్లు కూడా తిరిగిన టైర్ కాదు. అట్లా నాకు చాలా బాధ అయింది. వేరే టైర్ డమ్మీ టైర్లో వేరే టైర్ అయితే నేను అంత ఫీల్ కాకపోయేటోని, కానీ సీల్ టైర్ వేసేసరికి నాకైతే చాలా బాధ అయితే అయింది. కాకపోతే ఏమనలేదు ఇక. ఈ నర్సింగ్పూర్ నుండి మనకు లగండాను వెళ్ళే రోడ్డు అయితే ఇంతకుముందు అయితే మొత్తం గోతులు అయితే ఉండేది అంతా. సో ఇప్పుడు మొత్తం అయితే మళ్ళీ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ప్యాచ్ వర్క్ ఏం కాదు, మొత్తం అయితే రిమూవ్ అయితే చేసేసారు. పాత రోడ్ రిమూవ్ చేసి మళ్ళీ కొత్త రోడ్ అయితే వేస్తూ ఉన్నారు. సో ఈ రోడ్డు ఇంతకుముందు మరీ దారుణంగా ఉండే, గోతులు కొంచెం ఇబ్బంది అయ్యేది అనమాట, జర్నీ సాగపోయేది. ఇట్లా మనం ఘాట్ రోడ్డు, ఇది ఘాటే అన్నమాట ఎక్కేది మనం ఇప్పుడు. ఇట్లా ఎక్కే దగ్గర కొంచెం ఇబ్బంది అయితే అయ్యేది. సో ప్రస్తుతానికి ఈ కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు కదా, ఈ కొత్త రోడ్డు వేసినాకనైతే జర్నీ మంచిగా సాగే అవకాశం అయితే ఉంది. సో అటు సైడ్ రోడ్ వేస్తున్నారు కాబట్టి మనకి ఇటు సైడ్ 1 వే అయితే వేసిర్రు. 1 వే చేసినప్పుడు ఇలాంటి సమయాలలో మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఈ రోడ్లో. ఎందుకంటే అటు నుండి వచ్చే వెహికల్స్ అయితే ఘాట్ అయితే దిగుతూ ఉంటాయి. ఆ దిగే వెహికల్స్ అనేటివి కొంచెం స్పీడ్గా అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే అయితే వెళ్ళాలి. సో ఇటు నుండి మనం ఎక్కుతున్నాం కాబట్టి ఎట్లాగో స్లోగానే వెళ్తాం, కాకపోతే కొంచెం వాళ్ళు వచ్చే విధానాన్ని చూసుకొని మనం వెళ్ళిపోతే బెటరు.
మనం ఎట్లాగో పైకి ఎక్కుతున్నాం కాబట్టి బండ్లు స్లోగానే ఉంటాయి, దిగే బండ్లు ఇట్లా కొంచెం స్పీడ్గా అయితే వస్తాయి. ఇప్పుడు వెళ్తుంది కదా టిప్పరు, ఆ టిప్పరే ఇటు తార్ అయితే సరఫరా చేసే టిప్పరు. మంచిగా ఉంటుంది లొకేషన్. ఎండాకాలం అయినా మంచిగా ఉంటుంది, వానాకాలం అయినా మంచిగా ఉంటుంది. వానాకాలం అనుకోండి ఈ చుట్టూ ఈ గడ్డి అయితే ఉంది కదా వీటికి, అదంతా మంచిగా గ్రీన్గా అయితే ఉంటుంది. అదే ఇప్పుడు ఎండాకాలం చూడండి రెడ్గా మొత్తం మన మట్టి కలర్లో అయితే అవపడతా ఉన్నాయి కొండలు. ఎట్లున్నా ప్రకృతి అందం అందమే. ముందు బండి ఎక్కలేక కొంచెం స్లో ఎక్కుతూ ఉంది, దానివల్ల వెనక మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎందుకంటే ఇందులో మనం ఓవర్టేక్ చేయడానికి అయితే ఉండదు, ఈడోడు ఇక్కడనే ఆపుతాడు. తలకాయ పని చేయదు ఒక్కొక్కరికి, బండ్లు ఏడాపాలనో ఏడాపోద్దో తెలియదు. చిన్న బండ్లు అయితే సందు చూసుకొని దూరుతూనే ఉన్నారు, కానీ పెద్ద బండ్లనే మనం కొంచెం చూసుకొని పోవాలి. ఏముంది ఇప్పుడు ఎట్లాగో అక్కడెక్కడన్నా వేస్తారు రోడ్డు కాబట్టి కొంచెం ముందుకు పోతే ఇక నాకు తెలిసి డివైడర్ కట్టింగ్ ఏదో ఎక్కడనో అక్కడ చేసే ఉంటారు. మనోడు అనవసరంగా లారీ అయితే ఉరుకుతాడు అల్లబడి. దాని ముందే ఉంది డివైడర్ కటింగ్, అటు వెహికల్స్ అయితే పోతా ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి నాకైతే. ఒక 2 నిమిషాలు ఓపిక పడితే ఈ బండి వెనకనే పోతే అందులోకి ఎంటర్ అయిపోయేటోడు. అదే ఇప్పుడు అటు నుండి సడన్గా ఏదన్నా వెహికల్ స్పీడ్గా వచ్చే పరిస్థితి ఏంది, ఇంకోటి ఎవడ నన్ను దాటేస్తాడు. ఎందుకన్నా రోడ్డు ఉన్నది ఎంత అన్నా, నిమ్మలంగా పోతుందన్నా. ఎంటీ బండ్లని ఉరుకుతారా మీరు? చిన్న వెహికల్స్ ఈ కార్లు అవి అయితే ఏం కాదులే, కానీ పెద్ద వెహికల్స్ కొంచెం చూసుకొని నిమ్మలంగా పోతే పోయేది ఏముంది. ఇక్కడనే ఉన్నది కటింగ్, ఈ ఎట్లా నూరుకిగా ఈ రోడ్లో, ఇది నీది కదా రోడ్డు, ఎట్లా నూరుకిగా. లగ్నడాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ డెఫ్ అయితే అయిపోయింది అనమాట మనది, ఓన్లీ 2 పాయింట్స్ అయితే ఉన్నది. సో అట్నుండి వచ్చేటప్పుడు అయితే నేను అంతకుముందే హైదరాబాద్లో ఫుల్ అయితే ఫుల్ చేస్తే అటు ఆంధ్రాకి వెళ్ళేసి మళ్ళీ ఇటు అయితే వచ్చేసినాము. ఇటు వచ్చేసి మళ్ళీ నేను ఝాన్సీలో ఒకటి టాటా డెఫ్ ఉంటే అక్కడ ఒక 1000 రూపాయలు అయితే కొట్టించిన, మళ్ళీ అటు వెళ్ళి ఇటు లగండాన్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా 2 పాయింట్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఒకటి సేఫ్ బ్లూ అని చెప్పేసి యాడ్ బ్లూ అమ్మే షాప్ అయితే ఉంటుంది అనమాట. సో అందులో యాడ్ బ్లూ అయితే కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను రెగ్యులర్గా అదే యూజ్ చేస్తాను. సో ఇది వాళ్ళ కార్డు, అండ్ ఇందులో మనకు ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా ఇటు BS6 అంటే యాడ్ బ్లూ యూజ్ చేసే వెహికల్స్ రెగ్యులర్గా యూపీ కానీ ఢిల్లీ కానీ తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఇప్పుడు నేను కొట్టించే దగ్గర అయితే కొట్టియండి, వాళ్ళని అయితే అడగండి ఏమన్నా ఆఫర్ ఉందా అని చెప్పేసి. ఇలాంటి డైరీ అయితే ఒకటి ఇస్తారు. సో మనకు ఇందులో మంచి ఆఫర్ అయితే ఉందన్నమాట. మనకు 5 మంత్స్లో ఒక 75 లీటర్ల డెఫ్ యూజ్ చేస్తే, అంటే వాళ్ళ దగ్గర కొట్టిస్తే ఒకటి పవర్ బ్యాంకు, 150 లీటర్స్ అయితే ఒక బ్యాగు, 300 లీటర్స్ అయితే ఒక ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్, అండ్ 600 లీటర్స్ 5 మంత్స్లో కొట్టిస్తే మనకు ఒకటి మొబైల్ ఫోన్ అయితే ఆఫర్ అయితే ఉందన్నమాట. సో కొంచెం అంటే ఆఫర్లు మనకు మన దగ్గర వర్క్ చేసే డ్రైవర్లకు ఒక గిఫ్ట్ టైప్ అయినా పనికి వస్తాయి కదా, అట్లనైతే చెప్తా ఉన్నా. నేనైతే ఆ బుక్ తీసుకున్న కాంచి ఇటు వచ్చి తగ్గించిన. అంతకుముందు అయితే నేను రెగ్యులర్గా నెలకు 2 నెలలకు 5 ట్రిప్పుల వరకు నేను ఇటు యూపీ సైడే తిరిగేది. ఇప్పుడైతే ఒక ట్రిప్పు నెలలో స్టార్టింగ్ ఒకటి ట్రిప్పు ఇటు వస్తున్నా, మళ్ళీ మిగిలింది అటు కర్ణాటక సైడ్ అయినా వేరే సైడ్ అయినా వెళ్తున్నా అన్నమాట. సో అట్లా మనకు అదైతే కంప్లీట్ అవ్వలేదు. సో పవర్ బ్యాగ్ వరకు ఏమో కంప్లీట్ అయింది, ఇంకా మిగిలినది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. సో ఆ షాప్ వచ్చేసి మనకు ఇటు దిగగానే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా టాటాది, సో టాటా లోగో కనిపిస్తూ ఉంది కదా, అదే అన్నమాట మనది. సో నేనైతే బండి అయితే పెట్టేస్తాడా, వేరే బండి అయితే అడ్డం ఉంది, ఇటు ముందడి పోయి రివర్స్ అయితే పెట్టేద్దాం. సో చూద్దాం, నాదైతే బ్యాగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది, 5 నెలలు కూడా కంప్లీట్ అయిపోయింది నాది. సో అడుగుదాం మరి అలా బ్యాగ్ ఇస్తాడా మరి ఏంది కథ అనేది. రివర్స్ వెళ్ళిపోయి ఆ దగ్గరలో పెట్టేసుకుంటే డెఫ్ ఆయిల్ కొట్టించేసుకొని మళ్ళీ బయలుదేరిపోవడం. టైం వచ్చేసి 3 అయితే అవుతా ఉంది ఎగ్జాక్ట్గా.
35 లీటర్ల దాకా పడుతుంది. 35 లీటర్లు, ఇక్కడ 45 రూపాయలు రేటు. ఎండ అయితే ఇరగదీస్తుంది, మామూలుగా లేదు ఎండ. మావాడు మంచిగా చల్లగా పన్నాడు లోపల, అద్దాలు వేసుకొని ఏసీ వేసుకొని. ఇక నైట్ మొత్తం ఏం తోలిండు, 3 నుండి 3:30కి ఇచ్చిన 10 దాకా తోలిండు మామ. 10కి మళ్ళీ నేనే తీసుకున్నా. సరే 7 అవర్స్ అయినా ఓకే, నాకైతే నిద్ర సరిపోయిందిలేండి. నేను మళ్ళీ రాత్రి 12, 1, మళ్ళీ రాత్రి 2, 3 వరకు ఉంటుంది నాది షూటింగు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 4-5 గంటలు అట్లా ఇస్తా. ఏం లేదు, మనకు నిద్ర కోసం అట్లా. బ్యాగ్ వచ్చే మందం అయితే ఆయిల్ అయితే 5 నెలల్లో కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనోడు ఓనర్ లేడు, వేరే బయట పంచర్ షాప్ ఉంటే ఆ పంచర్ షాప్ అతనే కొట్టిండు అనమాట. సో ఆయన ఇంటి దగ్గర ఉన్నాడట, 1 అవర్ టైం పడుతుంది అన్నాడు, అంటే భోజనానికి వెళ్ళినాడ. సర్లే మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఇస్తలే అన్న అని చెప్పేసి అయితే అన్నాడు ఫోన్లో మాట్లాడితే. ఓకేలే అని చెప్పేసి అయితే వెళ్తా ఉన్నా. ఇప్పుడైతే మన షాప్ ఉంది కదా, హారన్లో తీసుకునే షాపు, ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నా. మన ఒక ఫ్రెండ్కి అయితే ఏది మన టైర్ బోల్టులు ఇప్పే రేంజ్ ఉంటాయి కదా, లగ్ నట్ రిమూవర్, సో అదైతే కావాలన్నాడు. అదైతే అడిగి అదైతే తీసుకొని వెళ్తా, ఎంత ఉందో రేటు. సో తీసుకున్నాక రేటు కూడా ఎంత ఉన్నది అనేది మీకు చెప్తా. సో ఇదే షాపు, బండి దాని ముంగట్నే పెడదాం. షాప్ మొత్తం రెనోవేషన్ చేస్తానంటున్నారుగా, మొత్తం ఏ సామాన్ లేకుండా చేసిర్రు. ఏ लग नट रिमूव रेंज मिलेगा? रेंज वो टायर का बोल्ट खोलने वाला। ये 20 मीटर है। ये छोटी छोटी चीज़ों में कुछ नहीं होता भाई मेरे। वो टायर का नट खोलने वाला मशीन मिलेगा? नहीं मशीन नहीं है, वो पूरा रिनोवेशन कर रहा है क्या? हाँ। 1 मीटर कितना हो जाएगा? बैक तक जाएगा, ठीक है। 1 मंथ और लगेगा। और 1 मंथ लगेगा। पूरा सामान भी कोई नहीं है ना? पूरा अभी ढक के रखा है ना पूरा, ये हाँ ये तोड़ में पूरा गंदा हो रहा था। 1 मीटर कितना हो जाएगा? మన్సర్ బార్డర్ వరకు అయితే వచ్చేసిన. ఇక్కడైతే ఒక పావు గంట ఆగాలి, ఎందుకంటే టైర్లో అయితే ఘోరంగా హీట్ అయినాలి. అప్పటి నుండి నాన్ స్టాప్ ఇస్తాము. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఆల్రెడీ కొంచెం కూల్ అయింది కదా వెదరు, ఇంకా ఇప్పుడు ఆపితే ఒక పావు గంట మంచిగా ఇంకా కూల్ అయిపోతాయి. అమ్మో డమ్మీలు అయితే ఘోరంగా హీట్ అయినాయి. డమ్మీలు అంటే వాటినే తోలుతాయి. జరసేపు ఒక పావు గంట రెస్ట్ ఇస్తే వాటికి అవి కూడా చల్లబడతాయి. పొద్దున మేఘ దిగిన టైర్ ఇది. మా మామ అయితే అక్కడికి ఏదో పోయిండు ఆఫీసులకు. మామ వచ్చినాక టీ తాగి కాసేపు ఒకటి వాటర్ క్యాన్ నింపేసుకొని బయలుదేరుతాం. ఇంకా తాళ్ళు లూజ్ అయిపోయినాయిలే, కానీ అవి లూజ్ అయినా మనకు యాంగ్లర్ ఉన్నాయి, ఏ ఇబ్బంది అయితే లేదు. ఒక మామ జెట్ స్పీల్ వస్తూనే ఉన్నాడుగా డబ్బులు ఇచ్చి. ఒక ½ అన్ అవర్ దాకానైతే ఆగేసాము ఇక్కడ, టైర్లు కూడా చల్లగా అయినాలే. ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతాం. తెల్లారి 9-10 వరకు అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. మనకు ఇక్కడ ఇది అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి షామీర్పేట దగ్గరనే. టైం వచ్చేసి 8 అయితే అవుతూ ఉంది, 8:30 అవుతూ ఉంది. ఇవాళ ఎట్లాగా వంట అయితే పెట్టలే కదా, హోటల్ దగ్గర అయితే ఆగినాము. నాగపూర్ అయితే దాటినాము, జామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ అయితే తినేసి బయలుదేరుతాం. చంద్రపూర్ దాటి మళ్ళీ తెలంగాణ ఎంటర్ అయినాక మాకైతే ఇచ్చేస్తారు డ్రైవింగ్. ఇక అక్కడి వరకు షూటింగ్ మనదే. ఇక బస్సాలు అయితే మొత్తం లోపల దిగిపోయినాయి. యాంగ్లర్ మీద ఒక బస్సు అంత అవుపడేది మొత్తం లోపలికి వచ్చి పడేసినాయి. సో ఇది వచ్చేసి కొత్త ఆలుగడ్డ. ఇక మీకు తెలిసిందే కదా, వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, కొత్త ఆలుగడ్డ అనమాట ఇది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అయితే అవుతా ఉంది. మనం శుక్రవారం నైట్ 11కి అయితే బయలుదేరినాము. ఎగ్జాక్ట్గా 32 గంటలలో బండి అయితే మనం అన్లోడింగ్ పాయింట్లో అయితే పెట్టినాం అనమాట. అసలైతే ఆలుగడ్డకు 3 రోజులు టైం అయితే ఇచ్చేది.
నాకైతే అసలు ఈసారి ఘోరం అయితే అయిందనమాట. అక్కడ లోడ్ అయ్యేటప్పుడు కూడా ఇబ్బంది అయింది పరిస్థితి. జర్నీ కూడా మళ్ళీ టైర్ పంచర్ అంటే అది కామన్లే, ఇక బోల్ట్ ఇక మా ఊపర్ లేదు చూసుకోలేదు, బోల్ట్ దిగిందిలే. కానీ సో మొత్తానికి అయితే 32 గంటలలో అయితే వచ్చినాం. పొద్దుగాల 7ంటికి ఫోన్ చేసిండు, నేను 3 వరకు బండి నడిపి మాకు బండి ఇచ్చేసి నేను పడుకున్నా. 7ంటికి ఇక్కడ పార్టీ ఫోన్ చేసి అడిగిండు అనమాట, ఎక్కడ ఉన్నావు అంటే నేను అప్పటి సిద్దిపేట అవతలన అయితే ఉన్నా, నాకు 9 వరకు బండి కావాలి అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే ఎన్నింటి వరకు వస్తావని అయితే అడిగిండు. 10 అవుతుంది అని చెప్పిన, ఎందుకంటే దగ్గర కరీంనగర్ సిద్దిపేట మధ్యలో అయితే ఉండే బండి. ఇక కథ ఇక నాకు 9 వరకు కావాలన్నా అర్జెంట్ బండి అంటే ఇక ఎమ్మడే మామను ఇక రా, ఇక నువ్వు తోలితే కుదరదు అని చెప్పేసి నేను ఎక్కేసిన. కరెక్ట్ 9ంటికి బండి అయితే ఇక్కడ పెట్టిన, వచ్చి కూడా పావు గంట అయితే అవుతా ఉంది. సో 9:13 అయితే అవుతా ఉంది. ఇక వాళ్ళు వస్తే లోపల ఉంటాడు, వస్తే పోయి కాటా పెట్టుకొని రావాలి, కాటా పెట్టుకొని వచ్చి బండి లోపల పెట్టేస్తే మరి ఇవాళ సండే అన్లోడ్ చేస్తారు కావచ్చు. మరి ఇంత అర్జెంట్ అని పిలిచి సగం నుంచి సపరే కూకుంటారు. సరే చూద్దాం మరి ఏమవుతుంది. ఇక దేవరేంజల్ గోడౌన్లోనైతే బండి పెట్టేసాం. మొత్తం తాడు ఇట్లా అంతా తప్పించేసి ఈ విధంగానైతే బండి పెట్టడం అయితే జరిగింది. సో ఇంతకుముందు కూడా మనం ఇక్కడ సేమ్ అన్లోడింగ్ పాయింట్కి అయితే ఒకసారి అయితే వచ్చేసాము. అంటే లాస్ట్ ఇయర్ మనం ఆలుగడ్డ వేసుకొని అయితే రావడం అయితే జరిగింది కదా. సో అప్పుడు కూడా సేమ్ ఇదే పాయింట్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ పాయింట్, సేమ్ ఇక్కడ నుండి మనకైతే విజేత అండ్ హెరిటేజ్ ఇలాంటి ఫ్రెష్, రిలయన్స్ ఫ్రెష్, మన స్టారు ఇలాంటివి అయితే ఉంటాయి కదా. సో వీటన్నిటికీ కూరగాయలు అయితే ఇక్కడ నుండే సప్లై అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బండి సగం అన్లోడ్ అయితే అయింది, 4 నెట్లు అయితే అయిపోయినాయి. సో ఇంతకుముందు మనం వచ్చినప్పుడు అయితే మనకు ఎట్లా చేసారంటే ప్యాకింగ్ అయితే చేసేది 2 కేజీలు 3 కేజీలు అని. ఇప్పుడైతే అట్లేం లేదు, డైరెక్ట్ గ్రేడింగ్ చేసేసి ఆ ట్రైలర్లో నింపేస్తూ ఉన్నారు. మామ వచ్చేసి ఇవాళ సండే కదా చికెన్ అయితే తీసుకొని వచ్చిన, కర్రీ అయితే చేస్తూ ఉన్నాడు మామ. కొత్తిమీర అంతా జోరు మీద ఉన్నది వ్యవహారం మాది. సో అన్లోడ్ అయితే ఒక గంట 2 గంటలలో అయిపోద్ది. టైం వచ్చేసి 11 అయితే అవుతూ ఉంది. మ్యాక్సిమం లంచ్కి పోవడానికి ముందే అన్లోడ్ అయిపోతే బెటర్, ఎందుకంటే వీళ్ళు 1ంటికి లంచ్కి పోయారు అనుకోండి, మళ్ళీ 3ంటికి వస్తారు, 2 గంటలు పోతారు. అంటే అది గోస మళ్ళీ వీళ్ళతోటి, ఎందుకంటే ఇంతకుముదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి తెలుసు అనమాట నాకు. మనది అర్ధగంట పడుతుందా కూర, పావుగంటలు మాకు కూర అయిపోతుంది అట. సో కొందరు అన్లోడ్ అయిపోతే అన్లోడ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయి లోడింగ్ మాట్లాడుకోవాలి. ఇక ఎక్కడికి వెళ్తానో ఏమో ఇక ఈసారి లోడింగ్ తెలీదు, అంత అగమ్య గోచరం అయింది వారం ఈసారి. ఈరోజు సండే కదా, మామ అయితే చికెన్ మంచిగా టమాటాలు వేసిండు, నీళ్లు పోయకుండా మంచిగా ఫ్రై చేసిండు. అన్నం. సో లోడింగ్ గురించి అయితే మాట్లాడుతా అంటే ఇలా సండే అసలు ఎవ్వరు సప్పుడు చేయట్లేరు అసలు, ఒక్కరు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. సో చూద్దాం మరి సాయంత్రం వరకు ఏమన్నా అన్లోడ్ అంటే ఇంకా ఒక 4 నెట్లు అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. మరి ఆ టైం వరకు ఏమైనా సెట్ అయితే చూద్దాం, లేకపోతే ఇక ఈరోజు ఏం చేస్తాం, ఇక్కడ పండుకొని రేపు పొద్దుగాల లోడ్ సెట్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇక అన్లోడ్ అయితే అయిపోయింది, టైం వచ్చేసి 7:15 అయితే అవుతా ఉంది. సో ఇప్పుడే లెక్క అయితే రాస్తా ఉన్నా ఈ ట్రిప్ది. మనకు వచ్చేసి ఆగ్రా టు హైదరాబాద్ 3200 అయితే రాశారనమాట. ఎందుకంటే ఇంకా సీజన్ అయితే స్టార్ట్ కాలేదు. లాస్ట్ ఇయర్ ఇదే ఆగ్రా నుండి మనం హైదరాబాద్కి 4300 అయితే వేసుకొని రావడం అయితే జరిగింది. సో ఈసారి అయితే ఇంకా రేట్ అయితే పెరగలేదు, ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. సో ఈ లెక్క మొత్తం రాసినాక మళ్ళీ లోడ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సండే కదా, లోడ్ కూడా జర దొరకడం కష్టమే అనిపిస్తుంది. కాకపోతే చూద్దాం, ట్రై చేద్దాం. లెక్క రాసినాక 2-3 ఆఫీసులు అయితే ఉన్నాయి. కర్ణాటక సైడ్ వెళ్దామని అయితే అనుకుంటున్నాం మళ్ళీ, ఎందుకంటే అటు సైడ్ అయితే లోడ్ రెడీగానే అయితే ఉంది. ఫోన్ చేస్తే మనం ఎమ్మటే ఇప్పుడు లోడింగ్ పాయింట్కి అయితే రమ్మంటాడు, రేపు లోడ్ అయితే అవుద్ది. సో ఈ లెక్క రాసినాక మా ఫ్రెండ్ అయితే వస్తూ ఉన్నాడు. సో ఆయన బండ్లు రెగ్యులర్ అడే తిరుగుతాయి అన్నమాట. సో ఆయన వచ్చినాక ఆయనతోటే ఫోన్ చేపిద్దాం ఒకసారి అయితే, ఆ లోపు అయితే లెక్క అయితే రాసేద్దాం. సో ఇది లెక్క. మనం గుంటూరు నుండి కుండ్లీ బార్డర్కి వేసుకెళ్ళిన దాంట్లో మనకైతే మొత్తం టోటల్ అయితే ఖర్చులు అయితే ఇంత వచ్చినాయి. ఇప్పుడు ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చిన దాని ఖర్చులు అయితే ఇంత వచ్చినాయి. సో దీనికి తేడా ఎందుకు ఇంత అంటే, మనకు ఆర్టీఓల దగ్గర ఇందులో ఎక్కువనైతే అయినాయి, ఇందులో ఆర్టీఓలు కొంచెం తక్కువనే అన్నమాట. మనం ధోల్పూర్ ఒక 1000 రూపాయలు ఇచ్చినాము, మొరేనా బార్డర్ ఒక 400 ఇచ్చినాము, అండ్ దాని తర్వాత లలిత్పూర్ 500, సాగర్ 500, కవాసా 300, మన్సర్ 500, లక్కడికోట్ 300. కొంచెం దానికి దీనికైతే ఫరక్ ఉంటుంది. హైట్ లోడ్, ఇది నార్మల్ లోడ్ కాబట్టి. సో డీజిల్ డెఫ్ కూడా, డీజిల్ అయితే ఇది వచ్చేసి ఫుల్ చేసుకుంటూ పోయినా. ఇప్పుడైతే నేను ఒకటేసారి ఫుల్ చేసిన, లలిత్పూర్ ఫుల్ చేస్తే ఇక్కడికైతే వచ్చేసింది అనమాట.
సో అది ఈ లెక్క అయితే. సో మొత్తం అయితే మనకు లాస్ట్ ట్రిప్లో 7,000 రిటర్న్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ 7,000 అయితే రేపు సోమవారం మరి రేపు వేస్తాడా ఎల్లుండి వేస్తాడా అనేది తెలీదు. సో ఈ ట్రిప్లో మిగిలిన డబ్బులు అయితే మొత్తం ఖర్చు అయిపోయినాయి. ప్లస్ పైనుండి మళ్ళీ ఒక 5,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిండు. ఆ అడ్వాన్స్ 5,000 కూడా ఖతం అయిపోయినాయి. ₹1 లేదు ఇప్పుడు చేతిలో కనీసం. అట్లుండే పరిస్థితి. ఇప్పుడు ఈ అన్లోడ్ అయిన డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు వస్తేనే మళ్ళీ మన దగ్గర పైసలు. ఈ లోపు లోడ్ చూసుకుంటే ఆ లోడ్కి ఏమైనా అడ్వాన్స్ వచ్చిందనుకో పోడు, లేకపోతే ఈ పైసలు వచ్చినాక లోడు ఇక ఎట్నో అట్లా సెట్ చేసుకుంటూ పోవాలి ఇక అంతే ఇక. సో వచ్చినాక సందీప్ రెడ్డి వచ్చినాక ఇంకో లోడ్ ఏదైనా సెట్ చేసుకొని దాని గురించి వివరాలు అయితే చెప్తాను. దగ్గర ఒక గంట నుండి అయితే లోడింగ్ కోసం తిప్పలు అయితే పడ్డంలే, కానీ లోడింగ్ అయితే సెట్ అవ్వలేదు. సో బండి అయితే ఇక్కడనే ముందే ఎక్కడన్నా బంకులో పెడదామని అయితే వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది కంపెనీ వాళ్ళది కదా ప్లేసు, మళ్ళీ పొద్దుటికి వాళ్ళకు మళ్ళీ వేరే బండ్లో ఇబ్బంది అయితే అని చెప్పేసి ఇక్కడ నుండి అయితే బండి తీసుకొని అయితే వెళ్తూ ఉన్నా. దగ్గర గంట దాటి 6ంటికి కాటా పెట్టుకుంటే ఇప్పుడు 8:30 ఎకర 2 గంటలు అవుతుంది. లోడింగ్ ఇలా సండే కదా, పొజిషన్ అయితే ఏం లేదు, అంతా ఉత్తిదే డొల్ల.